ఇక్కడ నుంచి కుకట్పల్లికి వెళ్ళాలి. మధ్యలో పికప్ చేసుకోవాలి అన్న. తమ్ముడు వస్తున్నాడు కరీంనగర్ నుంచి. ఆల్రెడీ దిగాడు, బస్ దిగింది. ఇప్పుడు మనం మీకు అందరూ తెలుసా అనుకుంటా, ఇంద్రానగర్ నానాబాయ్. ఇంద్రానగర్ నానాబాయ్ హ్యాండ్సమ్ చంద్రుడు నానాబాయ్ కూడా వస్తున్నాడు. ఆయన వెళ్ళి పికప్ చేసుకొని కుకట్పల్లి వెళ్తే పికప్ వ్యాన్ వస్తుంది. అక్కడ నుంచి మనం డైరెక్ట్ బస్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఆవిడైతే వచ్చేసిండు. బాసు బాసు క్లాస్ మాసు బాసు బాసు. నానబైతానికి వచ్చేసినాం. తెలుసు కదా నానాబాయ్, ఇంద్రానగర్ నానాబాయ్ అంటారు. గమ్మన ఇప్పుడైతే నాన్నలు ఇంటికి వెళ్ళిపోవాలి. పోయి బైక్లో పెట్టేసి ర్యాపిడో బుక్ చేసుకొని పికప్ పాయింట్కి వెళ్ళిపోదాం. బైక్ అయితే నానాబాయ్ ఇంట్లో అయితే పెట్టేసిన. భయ్య అయితే పొద్దున్న తిరుగుతూనే ఉన్నాడు. యాప్రల్కి వెళ్ళి ఈడికి వెళ్ళి బాలాజీ నగర్ అన్ని తిరుగుకుంటూనే ఉన్నాడు. రావాడైతే ర్యాపిడో అయితే స్టార్ట్ అయిపోయినాం ఆటోలా. ఏం చూస్తుంటే విజయ్ సేతుపతి గుర్తుకొచ్చేస్తున్నాడు. దీనికి ఏం లేదు, చింపేది ఇట్లేదు ఏం లేదు. ఒక పైప్ ఫస్ట్ టైం పోతున్నావా అరుణాచలం? ఎట్లా అనుకుంటున్నాం? ఎంజాయ్ చేసాం అనుకుంటున్నా టెంపుల్ కదా. ఎట్లా అనుకుంటున్నా అంటే మొత్తం జర లైఫ్ లో ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నా అరుణాచలం అనేది. సో చూసాం ప్రయాణం ఎట్లుంటది. మీకు మాత్రం కొంచెం ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కరీంనగర్కి వెళ్ళి వచ్చిండు బాయ్, నాగరాజ్ బాయ్ అంటారు, కరీంనగర్ డాన్. నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నావురా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇట్ అంటున్నావేంట్రా? ఓవర్ యాక్షన్ నోర్మోయ్. చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతున్నా. ఫస్ట్ టైం వచ్చేసిన అంట. ఇక పోయి రావాలి. ఇక అంతేనా? రావాలన్నా ఎట్లా ఉంది నీకు? స్టెప్ అయితే పోదామని ప్లాన్ వేసుకున్నాం. నాన్నబాయ్ కలిసి పోతున్నాం. అయితే వచ్చి ప్రజెంట్ అయితే కుకట్పల్లి మమ్మీ హాస్పిటల్ దగ్గర వస్తున్నాం. ఇప్పుడే పనికూర అయితే చూద్దాం. ఫస్ట్ కావాలి, మీ సపోర్ట్ కావాలా మాకు. ఈ ఛానల్ కి మాకు సపోర్ట్ ఉంటే జర మంచిగా ఉంటుంది. షేర్ కరో, సబ్స్క్రైబ్ కరో और हमारे को साथ दो. మమ్మీ హాస్పిటల్ కాడ వెయిట్ చేస్తాం పికప్ వ్యాన్ కోసం. టైం 5:10 అవుతుంది. 20కి ఉంది పికప్ వ్యాన్. ఇంకా పొట్లపో మనలో మంచిగా బాదాం మిల్క్ ఆర్డర్ చేసేది. జిగన్ ట్రావెల్స్ అయితే పికప్ వ్యాన్ అన్నారు కానీ బస్ అయితే వచ్చేసింది. పికప్ వ్యాన్ ఏం రాలే. బస్ అయితే ఎక్కేసాం అనుకుని ఫుల్ ఏసీ వస్తుంది. జగన్ ట్రావెల్స్ మంచిగా ఉంది బస్ అయితే. ఇంకా చూడాలి డ్రైవింగ్ ఎట్లా ఉంటుందో. బస్ ప్రైస్ అయితే డిస్క్రిప్షన్ లో పెడతా, చూసుకోండి. మెయిన్ బస్ లో బుక్ చేసుకోండి. హలో, జస్ట్ రైట్ నౌ బ్రో. ఇగో మా సిస్టర్ వీడియో కాల్ చేసింది. ఈ సపోర్టివ్ ఉంటుంది. ఎట్లా ఉంది బస్సు? స్లీపర్ జగన్ ట్రావెల్స్. బెడ్ గిడ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు మన జర్నీ ఎట్లుంటుంది అదే రోజు రాత్రిపూట ఈ చలికాలంలో. ఏసీ అయితే ఉంది కదా భయ్యా? ఏసీ ఉంది భయ్యా. ఈ దుప్పట్లు సన్న దుప్పట్లు ఏడ సరిపోతాయి ఈ చలికి. ఈ అరుణాచలం జర్నీ వచ్చేసి లైఫ్ లో ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నాం మనం. అరుణాచలం అనేది అదొక శివన్ టెంపుల్ అని చెప్పేసి మనం ఒక భక్తులుగా మంచిగా దర్శనం చేసుకోవాలి. ఆ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్లు అది కంపల్సరీ చేయాలి మనం. చేద్దాం. ఓకే భయ్యా, అందరం కలిసి మంచి మంచిగా. ఓకే. బ్రేక్ అయితే ఆపేసింది బస్సు. జడ్చర్ల దగ్గర ఆపేసింది బస్ అయితే దేనికి ఆగింది. జడ్చర్ల దగ్గర తినేసాం.
బిల్ అయితే గట్టిగా వాపేసిండు. ముగ్గురు కలిపి 650 వేసిండు ఖాళీ రైస్కే. వెజ్ రైస్ ఎట్లా ఉంది రేట్? దర్శకౌంటెడ్ వేసిండు 650 అంట 3 ప్లేట్స్కి. ఒక్కరికి దమ్మేసారు, మా ఇద్దరికి వేయలేదు. మావాడు నేను హట్ అయినా. ఎవడు అడిగాడు నిన్ను? ఎవడు అడిగాడు రా? ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్. సడన్గా బస్ అయితే చూసి ట్రాఫిక్ మొత్తం జామ్ అయి ఉండే. ఏందని చూస్తే బయట రోడ్డు పైన లారీ అనేది స్టక్ అయిపోయింది. దాని నిండా రాళ్ళు వేసుకొని వెళ్తున్నట్టున్నారు. ఇంకా దాన్ని తీయడానికి జేసీబీలు క్రేని ఇంకా చాలా కష్టపడుతున్నారు. ఒక 1 to 1.5 hours దాకా ట్రాఫిక్ జామ్ అయింది. బండి పట్టాలి కదా ఆ బస్సు ఇంకా బస్సు అయితే స్టాప్లో అయితే ఆపేసిండు. టెంపుల్ దగ్గర వెళ్తాం అనుకున్నాం కానీ వెళ్ళలేదు. ఈ స్టాప్లో ఆపేసి ఆటోకి వెళ్ళాలి అని. ప్రతి ఒక్క బస్సు ఇదే లాస్ట్ స్టాప్ అంట. ఈ ఖమ్మం దగ్గర నుంచి వెళ్ళాలి. లోపలికి వెళ్ళొచ్చు. 4 to 5 kilometers ఏమో ఉంటుంది. ఈ కమాన్ కాడికి వచ్చేసి ఆటో ఎక్కేసేస్తాం. అయ్యా చేస్తామా ఇదేం తిప్పేస్తున్నాడు బండి. వాడు చెప్పులు వాడేసుకున్నాడు. మంచిగా కూర్చోరు ఆటోలు అంటే. ఆటో అయితే డైరెక్ట్ టెంపుల్ దగ్గర తీసుకొచ్చేసింది. ఈచ్ పర్సన్ 50 rupees తీసుకున్నాడు. ఈరోజు అయితే చాలా రష్ ఉంటుందంట. అన్నకైతే తమిళ్ తెలుసు. ఇక మనకి ఇక్కడ ఎక్కడైనా సరే సటం అంటే ఏరియాలో సటం ఎక్కడ ఉందో తెలుసుకుంటున్నాడు అన్న. మనం అయితే ఆటో స్టాండ్ నుంచి స్ట్రైట్గా వస్తే ఇక సటం అయితే దొరుకుతుందంట. చాలా ఉన్నాయి ఏరియాలో, ఒకటనే లేవు. ఇంకా ఇక్కడ మనకు కనిపించేది రైట్ సైడ్ ఇదే. దగ్గరలో రూమ్లు అయితే అవైలబుల్ లేవన్నారు. కానీ ఇట్లా హాల్ అయితే అవైలబుల్ ఉంది అని ఉండొచ్చు అన్నారు. మేము ఇక అవన్నీ తీసుకోలేదు. దర్శనం గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ వర్కౌట్ కాలే. ఆయన సరే సపరేట్గా స్నానం చేయడానికి అయితే ఈచ్ పర్సన్ 30 rupees తీసుకుంటాడు. మళ్ళీ లాకర్లకి అయితే సపరేట్ ఉంటుంది. ఒక లాకర్ వచ్చేసి 150 rupees తీసుకున్నాడు 24 hours. ఫ్రెష్ అయిపోయినాము, రెడీ అయినాం. ఇక గిరి బైక్ స్టార్ట్ చేసుకున్నాం. మామూలు భయపడుతున్నాడు గిరి బైక్ అనేసరికి. అసలు ఎక్కువ చేయలేడంట. డైరెక్ట్ దర్శనం అనుకున్నాడు. గిరి బైక్ వద్దానా దర్శనం వెళ్తాం అంటున్నాడు. చూద్దాం గిరి బైక్ ఎట్లా చేస్తాడు. ఇది రథం అనుకుంటా, స్వామివారి రథం ఉన్నట్టుంది. ప్యాకేజ్ పెట్టేసినంత KGF హోటల్. స్టార్ట్ అయినాం. స్టార్ట్ అయిన పరిస్థితి ఎట్లుంది? మాడేమో వేస్తున్నాడు. ఎవరి మండలి గెలుస్తున్నాడు. టౌన్ క్రైమ్ పోలీస్ స్టేషన్ అంట. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసుకోగానే స్టార్టింగ్లోనే PS దాటినాక లెఫ్ట్ సైడ్లో ఇంద్రలింగం అయితే ఉంటుంది. ఇంద్రలింగం దర్శనం చేసుకొని ఇంకా వెళ్తూ ఉండాలి. ఇంద్రలింగం అయితే దర్శనం చేసేసుకున్నాము. ఎట్లుంది కింద? కింద ఎట్లుంది? చల్లగా ఉందా? నాగరాజు, నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది కాళ్ళకు? देर सी स्कोप करो स्कोप यही ना कोडगनी यही अन्नी
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆటోలు ఉంటాయి కానీ ఎవరు టచ్ చేయకండి. ఈచ్ వన్ 500 తీసుకుంటాడు. ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకైతే కొత్తగా ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ నడుస్తున్నాం, ఇంకా ముందు ముందు చూద్దాం. మా ఊళ్ళో అయితే చెట్టు మొత్తం పచ్చి అయిపోయింది. 1 కిలోమీటర్ నడుస్తామా? మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా? ఒకటి నాన్న నచ్చినట్టున్నాను తెలిసినట్టయితే ఎండ కొడుతుంది కవర్ అయిపోయింది. ఎండ కొడుతుంది కవర్ అయిపోయింది. ఎండ కొడతలేదు అంటారు కానీ ఎండ కొడతలేదు అంటారు కానీ ఇది ఫస్ట్ ఇది తమిళనాడు, ఇది హైదరాబాద్ కాదు తమిళనాడు. వేరే ఫ్రమ్ భయ్యా కోచంట బిడ్డలకి వెళ్ళని కోసం ప్రిపరేషన్ చేస్తున్నట. ఇక అన్న మొత్తం వాళ్ళకి మాట్లాడడానికి తమిళ్, అందరితో పరిచయం వేసుకొని మాట్లాడుతున్నాడు. బాగా వేసుకుందాం అంటారు. వాళ్ళ ఉద్యోగాలు అందరూ అవి తీసుకొని మళ్ళీ వేసుకోవాలి. లోపలికి వచ్చేస్తే అగ్నిలింగం అవుతుంది. లోపలికి నో ఎంట్రీ అంటే ఫోన్. ఇంకా అగ్నిలింగం అయితే దర్శనం చేసేసుకొని బయటికి వస్తే కాళికామాత టెంపుల్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వీళ్ళైతే ఉంటారు తిప్పేయడానికి, మన దిష్టి అంతా వెళ్ళిపోతుందని ఇక్కడ వాడి నమ్మకం అంట. మేము కూడా తిప్పించుకున్నాం. ఇక్కడైతే 2 నిమ్మకాయలు తీసుకోవాలి, ఒకటి తిప్పేయడానికి, ఇంకొకటేమో ఇక్కడ శూలానికి కూర్చోాలి. ఈజీగా చెప్పేస్తారు యూట్యూబ్లలో 15 కిలోమీటర్లు తిరిగేసేయాలి మళ్ళీ ఇట్లా అంటే ఇట్లా వెళ్ళిపోతున్నట్టు చెప్పేస్తారు. కానీ ఓపిక ఉండాలి ఇక్కడికి వచ్చి తిరగాలంటే 14 కిలోమీటర్స్ ట్రావెల్. రోడ్ అయితే చాలా హీట్ ఉంది. మీరు ప్లాన్ చేసుకుంటే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అయినా చేసుకోండి, లేకపోతే ఈవినింగ్ నైట్ అయినా చేసుకోండి. మాలేక మార్నింగ్ 10 o'clock 9 o'clock స్టార్ట్ చేసుకుంటే మా పరిస్థితి అయితే ఉంది. 2 కిలోమీటర్కి మా పరిస్థితులు అయితే 3 కిలోమీటర్స్ ఇంకా 3 చూసారు. మీ ప్లానింగ్ అయితే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి బెటర్. ఏమైనా అలవాటు రాజా, తమకంతా అలవాటు అంతా. మనమైతే ఇప్పుడు యమలింగం దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే కెమెరాలు నాట్ అలౌట్ చేస్తున్నారు. ఇక్కడైతే చూసుకుంటే చాలా ప్లేస్లలో అంటే చాలా ప్లేస్లలో పౌర్ణమి రోజు అయితే అన్నదానాలు చాలా ఉన్నాయి. ఎక్కడ చూసుకొని అన్నదానాలు ఉన్నాయి. దుర్వాస మహర్షి టెంపుల్ అంట. ఇప్పుడు ఎక్కడ చూసినా 5 రాళ్ళు, 7 stones, 5 stones ఇవన్నీ ఇలా వేరుస్తున్నారు. మొక్కున్నది కోరుకున్నది జరుగుతుందని ఇక్కడ వాళ్ళ నమ్మకం అంట. చాలా మంది పెడుతున్నారు. ఇవి మిస్టర్ కరీంనగర్ నారాజు ఏదో ట్రై చేస్తున్నాడు. చాలా పెద్ద పెద్ద పట్టుకొచ్చిండు, కానీ అవి చూస్తుంటే భయపడి చిన్నమా తొందర అంటే పెళ్లి కోసం ఆలోచించుకోండు. నెలగా మన డన్ అయితే ఒకటి పెట్టేశాడు. ఇప్పుడైతే ప్రజెంట్ నైరుతిలింగంకి వచ్చినాం.
నాన్న ఇంత ఉంటుంది అనుకున్నాను. ఉంటుందంటే 14 కిలోమీటర్లు అంటే ఉంటుంది కంపల్సరీ. ఇప్పటికి మాత్రం సగం వచ్చినాం కదా. రాలే అన్న, ఇప్పటికైతే 4 చూసుకున్నాం, ఇంకా 4 చూడాలి. ఇంకా 4 ఉన్నాయి. 9వ మాత్రం నేను గర్భగుడి కదా, మాత్రం కంపల్సరీ పోవాలి మనం. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఒకసారి కాల్ ఇక్కడ మనమైతే చూసుకోవచ్చు, ఇట్లా చెట్టుకి రుద్రాక్షలు పెట్టి ప్లాస్టిక్వి నిజమైన రుద్రాక్షలు అని చెప్పి నమ్మేస్తారు పబ్లిక్ని. కానీ ఇవి ఫేక్. ఇవి ఎక్కడో చెట్టు తీసుకొచ్చి వీటికి రుద్రాక్షలు హోల్ ఉన్నది పెట్టి. ప్రజెంట్ మనమైతే సూర్యలింగం దగ్గరికి అయితే వచ్చినాం. లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకుందాం. ఇంకా మనమైతే సూర్యలింగం అయితే దర్శనం చేసుకొని బయట అయితే కూర్చున్నాం. అక్కడ మాట్లాడినాం కానీ మన దగ్గర వాయిస్ రికార్డింగ్ అయినా మైక్ అయినా ఏం లేదు. ఫోన్లో వాయిస్ రికార్డింగ్ అంత క్లారిటీగా లేదు. ఫ్లాష్ బ్యాక్. నాకైతే మంచిగా అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ఫ్లాష్ బ్యాక్. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది కాళ్ళకు? అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అనరే, నోరు పడిపోయిందా? ఇంకా మనం అయితే సూర్యలింగం దగ్గర కొద్దిసేపు కూర్చొని మళ్ళీ వచ్చేసినాం వర్ణలింగం దగ్గరికి. ఏదో అనుకున్నాం కానీ ప్రదక్షిణ ఉంది, గిరి ప్రదక్షిణ చూపించేస్తుంది పోయి. అసలు ఇల్లు ఇటు ఒడ్డు నుంచి పైనుంచి ఆవు కూడా వస్తున్నాం అనుకున్నాం. అసలు పొద్దున వెళ్ళాలని కానీ మాకు బస్సు రీచ్ అయిందే 9 o'clockకి. 7 అవుతుంది. ఇప్పుడైతే మా వాళ్ళు అయితే నరకం కనబడుతుంది. ఏడుస్తున్నారు. తిక్క తీరిందా? వెనక అర్ధనారేశ్వరం టెంపుల్. సో మనమైతే ఇప్పుడు వాయులింగంకి అయితే వచ్చినాం. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఫోన్లో అయితే నాట్ అలౌడ్ చేస్తున్నారు ఇక్కడ. వాయులింగం ఆపోజిట్లో అయితే మునీశ్వరన్ టెంపుల్ ఉంది. ఇంకా టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. ప్రజెంట్ మనమైతే చంద్రలింగం దగ్గరికి అయితే వచ్చినాం దర్శనం చేసుకోవాలి. సుక్కలు విప్పించేస్తారు ఇలా అయితే, కానీ ఒక్కొక్కరు కాలు వాసిపోయినాయి. ఇప్పుడే జంటుగా 4 kilometers ఉందా? 4 kilometers ఉన్నాయి కదా. ఇంకో 2 లింగాలు ఉన్నాయి, అయినా 4 kilometers దూరం ఉంది. చాలా మోక్ష మార్గం మెయిన్ మోక్ష మార్గంకి వచ్చినా నేను ఇక్కడ. మోక్షవరం ఆల్మోస్ట్ వచ్చేసినాం, దగ్గరనే ఉంది. ఇంకో 1 kilometer అయితే మోక్షవరం సాధించినాం. కుబేరలింగం. భయ్యా 50 రూపాయలు కుబేరలింగం కాడ ఇచ్చి వాళ్ళకి 5 రూపాయలు కొట్టినాం. 5 రూపాయలు పెట్టుకోడు. కుబేరలింగం కాడ చాలా జాగ్రత్త చూసుకోండి. చిల్లర అయితే పెట్టుకోండి, ఒక 10-20 రూపీస్. లేదంటే మీ ఖాళీ చేసేస్తారు. కుబేరలింగం అది అని చెప్పేసి చాలా అంటే చాలా ఏమంటారు, టార్చర్ ఇస్తారు వాళ్ళు. కిన్నర్స్, ఇంకా చెప్పలేము. అది ట్రాన్స్జెండర్స్ పైసలు అయితే గట్టిగా వసూలు చేస్తున్నారు. ఇచ్చేదాకా పంపిస్తలేదు. చాలా లొల్లి ఉన్నాయి. మీరు చిల్లర అయితే ఖర్చు పెట్టుకోండి. కడుపులో వస్తుంది. మా అన్న అయితే దిల్కుష్లో ఉన్నాడు. ఏం లేదు, పెయిన్ ఏం లేదు ఏం లేదు అని అనిచి మాటలు ఇవన్నీ ఏదో పైకి ఇట్లా కనిపిస్తున్నాం. మోక్షవరం దగ్గరికి అయితే వచ్చినాం. చాలా మోక్షవరంలో పోయి అలా ఇరికిపోయినాక గుంజేనికి మీరు వర్కౌట్ చేసేటోళ్ళు రోడ్ మీద చేస్తారు. ఇక్కడ మోక్ష మార్గం అయితే చాలా ఫేమస్. భక్తుల నమ్మకం అంట మోక్ష మార్గం చేసుకుంటే మంచిది అవుతుందని. ఎవరైనా పడుతున్నారు అలా. చూడడానికి చాలా సన్న ఉంది కానీ ఎవరైనా ఈజీగా వచ్చేస్తున్నారు, ఎంత లావు ఉన్న వాళ్ళైనా. నొప్పి పెడుతుంది. ఏమైతుంది?
ఏమైతుందంటే ఏం చెప్తారు బ్రదర్, ఏమైతుందంటే ఏం చెప్తారు బ్రదర్, ఆడిచేటోళ్ళకి తెలుస్తుంది, నీకు తెలుస్తలేదా ఏమైతుందని చెప్పు. నేనైతే నాకు దిల్ కూర్చున్నా, నేను నాకేం లేదు, క్లియర్ అయిపోయింది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఈసారి లింగం అయితే వచ్చినాము. ఈసారి లింగం అయితే మొత్తం దర్శనం అయిపోయింది. మొత్తం 8 ఉండే 8 కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్ గా. ఇప్పుడు డైరెక్ట్ గుడి దగ్గరికి వెళ్ళి కొంచెం రూమ్ దగ్గర పోయి ఫ్రెష్ అయ్యి 8 లింగాలు కూడా అన్ని మెయిన్ లింగాలే. ఇంకా మొత్తం చాలా ఉన్నాయి, మీకు అన్ని డీటెయిల్స్ పెడతా. 52 టెంపుల్స్ ఉన్నాయి మొత్తం గుడి చుట్టుముట్టు, మొత్తం సరౌండింగ్ లా. మనం మెయిన్ చూపించేది ఓన్లీ 8 మాత్రమే. ఎవరు చూపారనుకుంటా, చూపిస్తాయి కూడా. మొత్తం టోటల్ డీటెయిల్ పెడతా, ఏవి ఉన్నాయి, ఎక్కడ ఏ టెంపుల్ ఉన్నాయని మొత్తం డిస్క్రిప్షన్లో పెట్టేస్తా. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆటోలో టచ్ చేస్తే మీ పర్సన్ ఖాళీ చేసుకోవాల్సి. జస్ట్ ఇప్పుడు ఈశాన్యం లింగం నుంచి కరెక్ట్ మన అరుణాచలం టెంపుల్ ఎదురుగా వరకు 1.5 కిలోమీటర్ ఉంది. దానికి ఈచ్ పర్సన్ 200 అడుగుతున్నాడు. జోబు ఖాళీ చేసుకోవాల్సింది తప్ప ఏం లేదు. కొంచెం వీటి వరకు వచ్చారు, ఇంకా 1.5 కిలోమీటర్ వెళ్ళిపోతారు ఆటోమేటిక్గా. ఓపిక వేసుకొని ట్రై చేయండి. లాస్ట్కి అయితే చేరుకున్నాం. 14 కిలోమీటర్స్. వచ్చేసాం. మార్గము అయితే వాసిపోయినాయి పూరి. పాటలు భరతనాట్యం ఆడేస్తా ఉంటేనే కాలం మాత్రం ఘోరం. ఎట్లా ఉందన్న ఎక్స్పీరియన్స్? ఫస్ట్ టైం 14 కిలోమీటర్స్. జర చెప్పండి అన్న ఇద్దరు. 14 కిలోమీటర్స్ అంటే నార్మల్గా అది మన ఏరియాలో అంటే అది నడిచిపోతుంది. కాకపోతే ఇక్కడ వాతావరణం టెంపరేచర్ వల్ల ఒకటి ఇంకా చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేయాలా. అది కింద రోడ్ అనేది చాలా హీట్ ఉంటుంది కాబట్టి మేము అక్కడక్కడ కొద్దిగా రెస్ట్ తీసుకొని వచ్చే వరకు ఈ టైం అయిపోయింది. ఇంకా మేము ఇప్పుడు స్నానం చేసి మళ్ళీ మెయిన్ గర్భగుడికి వెళ్దామంటే టెంపుల్ అనేది లాక్ అయిపోయింది. సో మార్నింగ్ 4 o'clockకి లేచి మళ్ళీ స్నానం చేసుకొని వెళ్తున్నాం మేము గుడికి. సో ఈ బ్లాగ్ అనేది కంటిన్యూ అయితేనే ఉంటుంది.